ఏదో విశ్వాసులు అంటే ఏదో చర్చికి వెళ్ళి వచ్చేసేటట్టుగా 1 గంట కూర్చొని అమ్మగారు ప్రార్థన చేయండి అని చెప్పి వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోయే వాళ్ళ కోసం దేవుడు ఎదురు చూడట్లేదండి. దేవుడు నమ్మకమైన వారి కోసం ఎదురు చూస్తున్నాడు. దేవునికి నమ్మకంగా ఉండాలి, సేవకునికి నమ్మకంగా ఉండాలి, పరిచర్యకు నమ్మకంగా ఉండాలి. ఇది నాది, ఇది నా పరిచర్య, ఇది అమ్మ తేజ గారి పరిచర్య కాదు, నా పరిచర్యగా నువ్వు భావించాలి. నీ కుటుంబ పరిచర్యగా, నీ కుటుంబానికి దేవుడిచ్చిన భారం నీ భుజాల మీద పోయి ఈ పరిచర్య భారాన్ని. నీ దగ్గర నుంచి డబ్బు ఆశించట్లేదు ప్రభు, నీ దగ్గర నుంచి డబ్బు ఆశించట్లేదు. నీ సేవకుడు ప్రాణాలకు తెగించి పరిచర్య చేస్తున్న సేవకుడు, నీ సేవకుని కొరకు నువ్వు నిలబడలేవా? ఈ పరిచర్య కొరకు నిలబడితే నా దేవుడు నిన్ను విడిచిపెడతాడా? నా దేవుడు అన్యాయస్తుడు అనుకుంటున్నావా? ఎంతకాలం దేవునికి దూరంగా ఉంటావు? ఎంతకాలం పరిచర్యకు దూరంగా ఉంటావు? ఎంతకాలం సేవకునికి దేవుడిచ్చిన దర్శనానికి దూరంగా ఉంటావు?